ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. మీరు ఎలా తప్పకుండా కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి. ఇంకా ఇట్లా చూడగానే మీకైతే వీడియో అనేది అర్థమైపోయింది కదా. ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి ఇలా అయితే గణేష్ నిమజ్జనానికి అయితే వెళ్ళాము. ఇంకా అందరం కలిసి గణేష్ ఇలా పెట్టినప్పుడు చూద్దాం అనుకున్నాం, బట్ అప్పుడు కుదరలేదు అని చెప్పేసి ఇప్పుడు అందరం కలిసి ఇలా అయితే వెళ్ళాము. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ ఇంకా ఎండలో వెళ్ళామని చెప్పేసి మా అక్క అయితే మా అందరికి కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చింది. ఎండలో ఇంకా అందరం కలిసి ఈ విధంగా మళ్ళీ ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, గణేష్ అయితే చూస్తూ ఉన్నాము. మేము వెళ్ళిన టైంకి మామూలుగా వెళ్ళిపోయి ఉండొచ్చు, మరీ అంత కాదు మరీ అంత తక్కువ అని కూడా చెప్పలేము. మరి అయితే ఓకే వెళ్ళా. ఎంత ముద్దుగా ఉంది కదా కారు మీద కూర్చున్నాక గణేష్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది, క్యూట్ గా. అదే విధంగా ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా పక్కన అయితే వాళ్ళు ఇంకా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, హైదరాబాద్ ఉండే వరకు మాక్సిమం అందరు తెలిసే ఉంటుంది గణేష్ లో నిమజ్జనం ఏ విధంగా చేస్తారని చెప్పేసి. పక్కన అయితే ఫుడ్ అయితే అసలు నార్మల్ గా ఉండదు, ఇంకా చాలా పెడుతూనే ఉంటారు. ఎంత అంటే మార్నింగ్ ఎప్పుడు వేసినప్పటి నుంచి ఇంకా నైట్ అందరు తెలిసి ఉంటారు కదా, నైట్ గణేష్ల పడే వరకు పెడుతూనే ఉంటారు మాక్సిమం. ఇంకా చాలా అంటే చాలా పక్కన వాళ్ళు అయితే చాలా అంటే చాలా పెడుతూనే. సో ఫైనల్ గా మేమైతే అంత ఫుడ్ అయితే పెడుతూ ఉన్నా కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు మా ఫ్యామిలీ మొత్తం అయితే పానీపూరి తింటున్నారు. పానీపూరి లవర్స్ అంటే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది. ఇక్కడ చూస్తున్నారు. ఇంకా ఫైనల్ ఇక్కడ చూస్తూ మేము నిలబడి, ఇంకా మా అక్క పెద్దక్క వాళ్ళు వచ్చే వరకు అయితే ఇక్కడ చూస్తూ నిలబడి, ఇంకా వీటైతే చూస్తూ ఇంకొక గణేష్ అయితేనేమో పక్కన చూస్తూ ఉన్నారు కదా. గణేష్ ఫెస్టివల్ అంటే చాలా మందికి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, బట్ పక్కన వాళ్ళైతే చూస్తుంటారు. మీ అందరికీ ఐస్ క్రీమ్ బండిస్ కానీ ఇలా చిన్న చిన్న సామాన్లు అమ్ముకునే వాళ్ళు కానీ ఉన్నారు కదా. అందరికీ పండుగ అనేది ఒకేలాగా ఉండదు కదా అనిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే ఆ దేవుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక ఫైనల్ గా మేము అందరం కలిసినాము. కలిసిన తర్వాత ఇక్కడ అందరం గణేష్ అయితే ఒక్కొక్కటి చూసాం. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా డాడీ అయితే అసలు ఇలా తీసుకెళ్ళాడంటే గణేష్ నిమజ్జనం అప్పుడే కాదు, బేగం బజార్ అంతా కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు రోజు ఒకటి ఇలా చూసి వచ్చే వాళ్ళం. చాలా అంటే చాలా మెమరీస్ ఉండేవి మాకైతే. గణేష్ ఫస్ట్ ఈ ఫెస్టివల్ వచ్చిందంటే నాకైతే మాక్సిమం అదే గుర్తుకొస్తుంది. చాలా అంటే చాలా చిన్నగా ఉన్నప్పుడు లైఫ్ వేరు కదా, అప్పుడు హ్యాపీగా ఎంజాయ్, ఈ టెన్షన్స్ స్ట్రగుల్స్ అన్ని ఏమి ఉండకుండా హ్యాపీగా అసలు ఏం తెలియకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఏ కష్టం కూడా తెలియదు కదా. ఇప్పుడు ఇంకా మాక్సిమం మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మ్యారేజ్ అని కాదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా ఫ్యామిలీ ఇంకా స్ట్రగుల్స్ కానీ ఏదో ఒకటి టెన్షన్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి కదా. ఇక్కడ చూస్తున్న గణేష్ అయితే చాలా అంటే ఇక్కడ మన సోల్జర్స్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా అయితే ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా. ఇంకా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కాదు, ఏదైనా ఒకటి ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక టెన్షన్ అనేది మాక్సిమం ఉంటుంది. అదేవిధంగా చిన్నగా ఉన్నప్పుడైతే ఏ టెన్షన్స్ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంకా లైఫ్ నేనైతే లీడ్ చేస్తూ ఉంటాం. బట్ ఈ పెద్దగా అయిపోయాక ఒక్కొక్క ఏజ్ ఇంకా దాటుతూ ఉంటే ఒక్కొక్క టెన్షన్ పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు కదా. అదే ఇక మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసాము. నాకైతే చాలా అంటే హ్యాపీగా ఉండేది. ఇంక అందరం కలిసి ఇలా గణేష్ మొత్తం అన్ని చూసి చేసి అదే విధంగా మళ్ళీ నైట్ కూడా మేము అంతా తిరిగేసే వాళ్ళం. మా డాడీ అయితే చిన్నగా ఉన్న ప్రతి ఒక్కసారి తీసుకొని వెళ్ళేవాడు. అసలు ఎంత ఎంజాయ్మెంట్ ఉంటే ఇక్కడ చూస్తే మా అక్క కూతురు ఎంత ఎంజాయ్ చేస్తుందో ఆ డాన్స్ కి ఆ మూమెంట్ కి. మేము అంత చిన్నగా ఉన్నప్పుడు కూడా అంత హ్యాపీగా ఎంజాయ్ చేసే వాళ్ళం. అసలు ఏం తెలియకుండా లీడ్ అయితే చేసేవాళ్ళం హ్యాపీగా ఎంజాయ్ అనేది. దాని తర్వాత ఇంకా పెద్దగా అయినాక నార్మల్ నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మేము అంతగా వెళ్ళింది లేదనుకుంటా, ఇప్పుడే అనుకుంటా ఒక్కసారి మేము వెళ్ళాము. అప్పుడు అందరిగా ఇంకా మా హస్బెండ్ తోటి అయితే ఇలా ఎంజాయ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళాను. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. చూస్తూ ఉన్నారు కదా మా చిట్టలు అయితే ఎంత క్యూట్ గా సెల్యూట్ చేస్తూ ఉంది కదా వాళ్ళకైతే. ఫైనల్ ఇక్కడ చూసింది ఏడుకొండల వాడు, నిజంగా సాక్షాత్ ఏడుకొండల వారి స్వామి లాగానే ఎంత ముద్దుగా ఉన్నాడు కదా ఆ గణపయ్య అయితే. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఇక్కడైతే బాలపూర్ గణేష్ అయితే వచ్చేసింది. మాకైతే నిజంగా నేనైతే బాలపూర్ గణేష్ చూడలేను, బట్ మేమందరం ఆ గణేష్ బాలపూర్ గణేష్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ బ్యాక్ సైడ్ అయితే మళ్ళీ బాలపూర్ అని రాసిన తర్వాతనే మేము బాలపూర్ గణేష్ వచ్చిందని చెప్పేసి అప్పుడు ఆహో ఓకే ఇలా వచ్చిందా అనుకొని, అంటే మా అక్క వాళ్ళు చూసారు, బట్ అక్కడే ఇంకా ఇయర్స్ ఏదో కొద్దిగా ఏదో ఎలక్ట్రిసిటీ పెట్టడం వల్ల అవి చెవులన్నీ ఊగుతూ ఉన్నాయి కదా, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అది అదేనా గణేష్ కాదా అని చెప్పేసి. ఫైనల్ గా అయితే ఇంకా బాలాపూర్ గణేష్ వెళ్ళకపోయినా సరే ఇక్కడైతే చూసాము, హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసాము. ఇంకా శివుడు వేషంలో కూడా ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా గణపయ్య. ఇంకా మీ అందరు తెలిసిందే కదా మా శివయ్య ఎంత క్యూట్ గా ముద్దుగా. ఇంకా అదేవిధంగా ముందు ఏడుకొండల వారు, అదేవిధంగా వెనకలు అయితే శివయ్య అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు పక్కన వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ ఒక ఆంటీ అయితే ఎంత ఎంజాయ్ చేస్తుంది అంటే అసలు నిజంగా
మనం సెలబ్రేట్ చేసినప్పుడు మనకన్నా పక్కన వాళ్ళు ఎంజాయ్ చేస్తే చూడ హ్యాపీనెస్ ఇంకా వేరే లెవెల్ అనిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనల్‌గా ఒక్కొక్క గణేష్ అయితే వెళ్తూ ఉన్నారు. మేమైతే టైం పడే దాకా అయితే వెళ్ళలేము. ఇంకా మా పిల్లలందరూ ఉన్నారు కదా చూస్తున్నారు. ఇంకా వాళ్ళని పెట్టుకొని అంత దూరం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి బ్యాక్ మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే కొంచెం దూరం వెళ్ళేది చూసి బ్యాక్ సైడ్ రిటర్న్ అయితే ఈ విధంగా అయితే వస్తూ ఉన్నాము. మీరందరూ చూస్తూ ఉన్నారు కదా! ఇక ఫైనల్ ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ శివుని భక్తులని అనుకుంటా అందరూ ఈ విధంగా త్రిశూలాలు అయితే పెట్టుకొని అంటే వాళ్ళ గ్రూప్ అనేది నేము శివునిది నేమ్‌తో ఉందనుకుంటా. అందుకని చెప్పేసి ఈ విధంగా శివుడి త్రిశూలాలు అయితే పట్టుకొని ఇంకా వెళ్తూ ఉన్నారు. ఇంగ చూస్తూ ఉన్నారు కదా! అందరూ ఈ విధంగా వెళ్ళడం కూడా నాకు చాలా బా అనిపించి కొద్దిగా డాన్స్ చేసుకుంటూ వెళ్తే ఇంకా చాలా బాగా అనిపించేది నాకైతే. అదే విధంగా ఇక్కడ చిన్న చిన్న గణేష్‌లు ఎంత క్యూట్‌గా ఉన్నాయి గదా! ముద్దు ముద్దు గణేష్ ఎన్ని గణేష్‌లో వీళ్ళైతే నాకు తెలిసి ఎకో ఫ్రెండ్లీ గణేష్ అంటే వాళ్ళే నాకు చేసినట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా ముద్దుగా క్యూట్‌గా అనిపించాయి గణేష్‌లయితే. మీరు ఈ గణేష్ ఫెస్టివల్ ఎంజాయ్ చేశారో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. 9 డేస్ నవరాత్రులంతా పెట్టేసుకొని ఇంకా పూజలన్నీ చేసేసి ఇంకా తర్వాత ఇలా అమ్మకి ఒడిలో పంపించినప్పుడు ఎంత బాధగా అనిపిస్తుంది గదా! ఏదో ఉంటది చూడు మన నార్మల్‌గా ఒక సామెత ఉంటుంది గదా! ఎవరన్నా ఇంకా మనం పొగిడినప్పుడు గానీ, ఇంకా తిట్టినప్పుడు గానీ, మనము ఎక్కువగా ఆహ్, పొంగిపోకూడదంటారు. ఇంగో మనంతా పోయి మంచిగా డప్పులతోటి అంతా చేసి, ఊరేగింపు అన్నీ చేసి 9 రోజులు నవరాత్రి మంచిగా పూజించి, ఇంకా తీసుకెళ్ళి మనం వాటర్‌లో వేసినట్టు, అదే విధంగా మన లైఫ్‌లో కూడా చాలామంది నా పూర్తిగా ఇలా పొగుడుతారు. దాని తర్వాత తీసుకెళ్ళి అలానే ఏస్తారు. ఈ సామెత నాకు అంత కరెక్ట్‌గా తెలీదు. మీకెవరికైనా తెలిసిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఫైనల్‌గా మేమైతే ఈ విధంగా అయితే ఎంజాయ్ అయితే చేసాము. నాకైతే చాలా బాగా అనిపించింది. అందరూ ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళైతే గణేష్‌ని వాళ్ళే చేతులతో ఇట్లా పట్టుకొని తీసుకొని వెళ్ళడం అయితే చాలా బాగా అనిపించింది. చాలా దూరం కదా! అయినా సరే వాళ్ళంత మంచిగా తీసుకొని వెళ్లారు. ఇంక ఫైనల్‌గా అన్నీ చూసేసి ఇంక మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళేసి టీ తాగేసి మళ్ళా అందరం అయితే ఇంటికైతే వెళ్తూ ఉన్నాం. చూస్తున్నాం మా ఫ్యామిలీ మొత్తం మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి అందరూ కలిసి హాయ్ అయితే చెప్పేసేయండి. ఇంకా ఫైనల్‌గా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే మళ్ళా మా చిన్నతనము గుర్తుకైతే వచ్చేసింది. ఫైనల్‌గా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలోనే కలుద్దాం. మీకింకా తప్పకుండా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ సింబల్ నొక్కినప్పుడు నేనైతే పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకైతే వస్తుంది. బాయ్ బాయ్. థాంక్ యూ.